నమస్కారం అండి, మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాలజీ. మీ అందరికీ నేను తెలుసు. నేను ఒక మనసులో ఒకటి పెట్టుకుని ఏది మాట్లాడినా, కానీ ఒక క్వశ్చన్ చెప్తున్నా. రాత్రి నిన్న శనివారం రాత్రి నేను నాకు ఒక అలవాటు ఉంది. గాంధీ పార్క్ దగ్గర గుంటూరు నర్సాపేట ఎంఆర్ ఆఫీస్లో కాసేపు కూర్చుంటాను. అది అందరికీ తెలిసిన విషయం. అయితే నేను అటు నుంచి నడుచుకుంటూ పోతున్నా. నలుగురు ఎదవలు ఒక ఆడపిల్లని ఏడిపిస్తున్నారు. ఆడపిల్లల్ని నేర్పించడం తప్పని చెప్పినందుకు వాళ్ళంతా నన్ను కొట్టడానికి వచ్చారు. వాళ్ళు వాళ్ళ మతం ఒకే మతానికి చెందిన వాళ్ళు, వాళ్ళ పేర్లు వాళ్ళందరి డీటెయిల్స్ నాకు తెలియదు. అయితే అప్పుడు పక్కనే ఒక కానిస్టేబుల్ పోతుంటే అతనికి చెప్పాను ఈ విషయం. వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడుతున్నాడండి. ఏంటి ఈ ఫీలింగ్ నాకు అర్థం కాదు. నా కొలీగ్స్ కూడా, నేను గవర్నమెంట్ ఎంప్లాయీ, వాడు నన్ను భయపెట్టాడు. ఏమని, నేను నీ మీద కేసు పెడతాను, నువ్వు అది ఇది అని చెప్పాడు. సరే వదిలే. అయితే ఒక విషయం, పోయిన ఎమ్మెల్సీ ఎలక్షన్తో గుంటూరు కృష్ణ పట్టభద్రుల నియోజకవర్గంలోకి ఎలక్షన్ జరిగింది. ఆ రోజు ఒక మహిళా పోలీసు, అదే మతానికి చెందిన, బుర్కాలు వేసుకున్న పోయిన ప్రతి వాడిని ముందు పంపించింది, టోపీలు పెట్టుకుని పంపించింది. ఒక ఆడకూతురు హిందువులు, ఆమె ప్రెగ్నెంట్ లేడీ, ఆమెని లైన్లో అందరూ లైన్లో నిలబడాలంటుంది. దాన్ని ఏమనాలి మీకు అర్థం కావట్లా? వీళ్ళకి ఫీలింగ్ లేదన్నా, మనం ఎదవలమనా? నాకు అర్థం కాదు మిత్రులారా. ఓకే, మన ఇళ్ళల్లో ఆడపిల్లలు ఉన్నారు, సరే, నాకు మా తమ్ముడికి కూతురు ఉంది, మా అక్కాయిలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. అలాంటి కుటుంబంలో వీళ్ళ ఇళ్ళల్లో ఆడపిల్లలు ఉంటారు. నిన్న ఏడిపించిన నలుగురిలోనూ వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ కుటుంబాల పరిస్థితి కూడా నాకు తెలుసు. ఆఖరికి ఆ కానిస్టేబుల్ వాడి ఇంటి పరిస్థితి, వాడి ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు. కానీ ఒక హిందువుల ఆడపిల్లని ఏడిపిస్తున్నాడు. వీళ్ళని ఏం చేయాలంటారు చెప్పండి సార్? ఇది భారతదేశంలో హిందువుగా పుట్టడం ఒక బుద్ధి తక్కువ పనా? నాకు అర్థం కాల. మీరు ఆలోచించండి. ఇప్పుడు హిందువు ఒక్కడే సెక్యులర్గా ఉండాలా? మిగతా రిలీజియన్స్ సెక్యులర్గా ఉంటారా? ఇదే నేను అడుగుతున్న ప్రతి క్వశ్చన్. అత్రోసి చందు వాడెవరు, వాడి ప్రశ్న పేరు రామన్ చౌదరి అని చెప్పాడు. వాడి పేరు బచ్చల కూర, తొక్కల కూర ఏదో. ఇలాంటి ఎదవలు ఉండమంత కాలం మన హిందువులకి, ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోతుంది. మీరు ఆలోచించండి మిత్రులారా. ఎక్కడో పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్స్ నర్సా